అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి కొర్ర సాగులో మెలకువలు, మామిడి తోటల్లో సకాలంలో పూత రావాలంటే చేపట్టాల్సిన చర్యలు, పాడి పశువుల కొనుగోలులో దృష్టి పెట్టాల్సిన అంశాలు, చిరుధాన్యపు పంటైన కొర్ర సాగు విస్తీర్ణం ఈ మధ్యకాలంలో పెరుగుతోంది. మారిన ఆహారపు అలవాట్లతో, పెరుగుతున్న జీవనశైలి వ్యాధులతో వైద్యులు చిరుధాన్యాల ఆహారం మంచిదని సూచిస్తుండటంతో వీటి వాడకం ఊపందుకుంది. కొర్రను ఖరీఫ్లోనే కాక వేసవి పంటగా ఆరుతడుల కింద జనవరిలో విత్తుకునేందుకు అనువుగా ఉంటుంది. 75 నుంచి 80 రోజుల్లో పూర్తయ్యే ఈ పంట సాగు చాలా సులువు. కొర్రలో మేలైన రకాలు అందుబాటులోకొచ్చాయి. మంచి రకాలతో, మేలైన యాజమాన్యంతో, అతి తక్కువ ఖర్చుతో కొర్ర నుంచి ఎకరాకు 15 క్వింటాలకు పైగా దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ వేసవి కొర్ర సాగు వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చిరుధాన్య శాస్త్రవేత్త డాక్టర్ శ్రీరామ్. సాధారణంగా కొర్ర అనేది మనకు అత్యంత విలువైనటువంటి పురాతన కాలం నుండి సాగు చేస్తున్నటువంటి సాంప్రదాయక పంట. ఇది అత్యంత పోషక విలువలు కలిగినటువంటి పంట. కొర్ర పంటను వేసుకోవాలంటే ఎలాంటి నీళ్ళను మనం ఎంపిక చేసుకోవాలంటే ఎర్ర నేలలు, చలక నేలలు మరియు నల్లరేగడి నేలలను కూడా మనం వేసుకోవచ్చు. కాకపోతే మురుగునీటి వసతి ఉండడం అనేది అవసరము. SIA 3085 కానీ SIA 3156 కానీ సూర్యనంది అనే రకాలను మనము వేసుకోవచ్చు. సాధారణంగా కొర్ర పంట మనకు 75 నుంచి 80 రోజుల పంట కాల వ్యవధిని కలిగి ఉండి మనకు ఎకరాకు 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇవి సాధారణంగా ఎంపిక చేసుకున్నటువంటి రకాలు కూడా బెట్టను తట్టుకునేటువంటి రకాలు మరియు మనకు అగ్గి తెగులను తట్టుకునేటువంటి రకాల ఎంపిక చేసుకోవడం వల్ల మనం అధిక దిగుబడులను పొందవచ్చు. మనకు విత్తన మోతాదును కనుక గమనించినట్లయితే మనకు 2 కిలోల విత్తనం అనేది ఎకరాకు సరిపోతుంది. ఈ విత్తన శుద్ధి కోసం మనము దాదాపుగా మనకు ట్రైసైక్లోజోల్ అనే రసాయనంతో కనుక విత్తన శుద్ధి చేసినట్లయితే మనకు భవిష్యత్తులో వచ్చేటువంటి అగ్గి తెగుల నుండి మనం రక్షణని పొందవచ్చు. అదేవిధంగా మనము మొవ్వు చంపు ఈగ అనేది కూడా మనకు కొర్రలో కనిపిస్తుంది. దీని నివారణకు మనము థయోమిథాక్సామ్ 2 గ్రాములు కేజీ విత్తనాన్ని కనుక మనం వాడి విత్తన శుద్ధి చేసుకుంటే మనము ఈ పురుగుని మనము భవిష్యత్తులో రాకుండా చేసుకోవచ్చు. దీంట్లో మనం విత్తే దూరాన్ని కనుక గమనిస్తే మనము వరుసలకు మధ్య దూరము 30 సెంటీమీటర్లు, వరుసలోని మొక్కల మధ్య దూరం మనం 10 సెంటీమీటర్లు ఎడంగా ఉండేటట్టు నాటుకోవాలి. ఎరువుల యాజమాన్యాన్ని కనుక కొర్ర పంటను మనం వేసవిలో సాగు చేస్తున్నప్పుడు 4 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. అదేవిధంగా మనకు అడుగు మందుగా విత్తనం వేసే ముందు మనము 8 కిలోల నత్రజనిని, 8 కిలోల ఫాస్ఫరస్ మనము వేసుకోవాలి. ఇంకో మనకు పంట ఎదిగిన తర్వాత 30 నుండి 35 రోజుల సమయం లోపల ఇంకా మిగిలిన 8 కిలోల నత్రజని వేసుకోవడం వల్ల మనము అధిక దిగుబడిని పొందవచ్చు. దీంట్లో నీటి యాజమాన్యాన్ని కనుక గమనించినట్లయితే నీటి వసతి కనుక మనకు ఉన్నట్లయితే 2 నుంచి 3 తడులు చిలక నీళ్ళల్లో మనం ఇచ్చుకోవడం వల్ల మనకు అధిక దిగుబడి రావడం అనేది జరుగుతుంది. ఈ తడులను కూడా మనము పిలకలు వేస్తాము 30 నుండి 35 రోజుల సమయంలో, మరియు గింజ కట్టేటువంటి 55 నుంచి 60 రోజుల వయసులో కనుక మనము నీటి తడులను ఇచ్చుకుంటే అధిక దిగుబడులను పొందవచ్చు. ప్రధానంగా మనకు కలుపు సమస్య కూడా కనిపిస్తుంది. దీనికోసం మనము అంతర్కృషి దంతతోటి చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే మనము
విత్తనం మొలకెత్తక ముందు ఐసోప్రోట్యూరాన్ 400 గ్రామ్స్ మనము ఎకరాకి కనుక మనం పిచికారీ చేసినట్లయితే మనము కలుపు నివారణ చేసుకోవచ్చు. ప్రధానంగా దీంట్లో మనకు సస్యరక్షణ కనుక గమనించినట్లయితే మొవ్వు చంపు ఈగ అనేది కనిపిస్తుంది. మొక్క యొక్క ప్రధాన కాండం అనేది ఎండిపోతూ చనిపోవడం అనేది జరుగుతుంది. దాన్ని పీకినప్పుడు మనకు సులభంగా రావడము, కుళ్ళిపోయినటువంటి ఆ కాండ ప్రదేశం లోపల మనకు ఆ ఈగ యొక్క మ్యాగట్స్ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. దీని నివారణకు కనుక మనము 8 కేజీల కార్బోఫిరాన్ గుళికలను కనుక మనము ఎకరాకి వేసుకున్నట్లయితే దీన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో మనకు ప్రధానంగా పంట కోతని మనం గమనించినట్లయితే దాదాపుగా 75 నుంచి 80 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. కాబట్టి సాధారణంగా మనకు 75 రోజుల తర్వాత మనకు ఆకులు కాస్త పసుపు రంగుకి మారడము, గింజలు కాస్త మనకు గట్టిగా మారడం అనేది మనకు పంట కోత లక్షణము. సో మనము ప్రధాన కండ అన్నీ ఒకేసారి మనము పంట కోత చేసుకోవచ్చు. మామిడి తోటలు ఒక్కో సంవత్సరం ఆలస్యంగా పూతకొస్తాయి. అలా ఆలస్యంగా అంటే ఫిబ్రవరి మాసం తర్వాత పూతకొచ్చే తోటల్లో పూత నిలబడక దిగుబడులు తగ్గుతాయి. పూత సకాలంలో ఎందుకు రాలేదో అర్థం కాక రైతులు చాలాసార్లు అయోమయంలో కొట్టుమిట్టాడతారు. కానీ తోటలు సకాలంలో పూతకు రావాలంటే అందుకు మనం చేపట్టే యాజమాన్యం కీలక భూమిక పోషిస్తోంది. మామిడి ఎప్పుడూ కొత్త కొమ్మలకే పూత వస్తుంది. కొత్త కొమ్మల వయస్సు కనీసం 4 నెలలుంటే ఆ కొమ్మలు పుష్పిస్తాయి. అందువల్ల దీన్ని గుర్తుంచుకొని మామిడి తోటల్లో కోతల అనంతరం ఏ సమయాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలో విపులంగా తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఏలూరు జిల్లా ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె రాధారాణి. మామిడిలో పూత సకాలంలో రావాలి లేదా పూత వచ్చిన పూత నిలబడాలి అంటే మనము చాలా వరకు రైతులు ఏం చేస్తారంటే పూత వచ్చినప్పటి నుంచి దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపించి పురుగులు రాకుండా ఎక్కువ పెస్టిసైడ్స్ స్ప్రే చేయడము, లేకపోతే పూత ఎక్కువ రావడానికి అప్పుడు స్ప్రే చేయడము, హార్మోన్లు కానీ లేదా వేరే ఇతర బయో ప్రోడక్ట్స్ కానీ అట్లాంటివి చేస్తున్నారు. కానీ పూత సకాలంలో రావాలి, ఎక్కువ పూత రావాలి, అధిక దిగుబడి రావాలి అంటే మనం ముందు నుంచి చాలా కొన్ని రకాల పనులు చేయాలి. అంటే మనం కోత తీసుకున్న తర్వాత చెట్టులో ఉండే బలం పోతుంది. కాబట్టి ఇమీడియట్గా మనం కోత అయిపోయిన తర్వాత చెట్టుకు వయసు బట్టి మనం సరిపడా ఎరువులు వేసుకోవాల్సి వస్తుంది. అది మనం జూన్ జూలై లోపల మాత్రమే కంప్లీట్ చేసుకోవాలి. కాతకి వచ్చిన తోటకైతే చెట్టుకైతే మనము నత్రజని, భాస్వరము, పొటాష్ ఈ 3 మూలకాలు అవసరం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క కిలో నత్రజని, భాస్వరం, పొటాష్ ఇచ్చే ఎరువులు అందులో 3వ వంతు జూన్ జూలైలో వేసేసి మిగతాది పిందె కట్టడం. మనం ఫిబ్రవరిలో కడితే ఫిబ్రవరిలో కడతాం, మార్చి కొన్నిసార్లు లేట్ అయిపోతుంది పోతే అప్పుడు మార్చిలో పిందె కడితే కనుక అప్పుడు వేసుకోవాలి. ఫిబ్రవరి, మార్చి ఆ టైంలో 4వ భాగం వేసుకున్నట్లయితే కరెక్ట్గా పోషకాలు అవసరానికి అందుతాయి చెట్టుకి, అప్పుడు దిగుబడి వస్తుంది. తర్వాత ఒక్కొక్కసారి మనకి ఏదైనా పరిస్థితుల ప్రభావం వలన లేదా వర్షాలు పడడం వల్ల ఆ టైంలో మనకి ఎరువులు వేసుకోవడం లేట్ అయిపోయి చాలా వరకు సెప్టెంబర్, అక్టోబర్లో కూడా వేస్తున్నారు రైతులు. అక్టోబరు, నవంబర్లో ఏంటంటే ఆ టైంలో చెట్టుకి బెట్ట ఉండాలి. అక్టోబర్, నవంబర్ పూత రావాలి అంటే రెండు నెలలు బెట్ట పరిస్థితులు ఉండాలి. ఎప్పుడైతే మనము ఆ టైంలో కనుక ఎరువులు వేస్తున్నామో పువ్వు మొగ్గ రావడం ఆలస్యం అవుతుంది. ఒక్కొక్కసారి అది రాకుండా చిగుళ్ళు వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే చిగుళ్ళు వస్తాయో మనకి పూత ఆలస్యం అయిపోతుంది. ఎందుకంటే పూత రావడానికి కొమ్మ వయసు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వయస్సు బాగా ముదిరిన కొమ్మల మీద పూత రాదు, అలాగే మరీ లేతగా ఉండే కొమ్మల మీద కూడా రాదు. కనీసం దాని వయసు ఒక 4 నెలల వయసు ఉన్నట్లయితే కనుక పూత వస్తుంది, టైంకి వస్తుంది. కాబట్టి ఒకవేళ ఆ టైంలో కనుక ఎరువులు వేసుకోలేకపోతే డిలే చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ ఎరువులు వేసుకోకూడదు. సాధ్యమైనంత వరకు ఆగస్ట్ లోపల మనం కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ టైంలో వేయకుండా మిస్ అయిపోతే మనము ఈ పిందె కట్టిన తర్వాత కొంచెం వేసుకున్నట్లయితే సరిపోతుంది. దీంతో పాటు కొత్త చిగురులు వచ్చే టైంలో మనము ఈ జింకు 2 గ్రాములు, బోరాన్ 1 నుంచి 2 గ్రాములు వేసుకోవచ్చు.
అలాగే మెగ్నీషియం సల్ఫేటు, ఐరన్ సల్ఫేటు, ఇలాంటివన్నీ కూడా 2 గ్రాములు చొప్పున 1 లీటర్ నీటి కలుపుకొని కొత్త చిగురులు వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒక 20-30 రోజుల తర్వాత ఇంకొకసారి స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కకి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఎరువులతో పాటు మనం ఖచ్చితంగా ఈ సేంద్రియ ఎరువు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. అది పశువుల ఎరువు అయి ఉండొచ్చు, లేదంటే వర్మీ కంపోస్ట్ అయి ఉండొచ్చు. కనీసం ఒక 20-25 కిలోలు అయితే కంపల్సరీగా మనం ప్రతి చెట్టుకి వేసుకుంటేనే మనకి సేంద్రియ పదార్థం అందుతుంది. ఎప్పుడైతే సేంద్రియ పదార్థం అందుతుందో అప్పుడు చెట్టు కావాల్సిన ఉపయోగపడే సూక్ష్మజీవులు సాయిల్ లోపల డెవలప్ అయ్యి మనం వేసే ఎరువులు మొక్కకి అందజేస్తాయి. అలాగే ఈ కలుపు విషయానికి వస్తే కలుపు దున్నడం కాకుండా ఎప్పుడైతే తొలకరి వర్షాలు వస్తాయో అప్పుడు మనము ఈ సీడ్స్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇస్తుంది. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని సీడ్స్ ఇస్తున్నారు. ఒక 30 టైప్స్ ఉంటాయి. అవన్నీ కలిపేసుకొని మీరు చల్లేసుకుంటే ఏంటంటే సాయిల్ అనేది ఓపెన్గా లేకుండా ఏదో ఒక క్రాప్తో కవర్ అయి ఉంటుంది. ఈ పంటల వల్ల ఏంటంటే గాలిలో ఉండే నత్రజని కూడా భూమి లోపల స్థిరీకరించబడుతుంది, భూమి సారం పెరుగుతుంది, ఈ దున్నడం సమస్య ఉండదు, కాబట్టి ఖర్చు తక్కువ అవుతుంది. ఇలాంటివి చేసుకున్నట్లయితే ఈ పెస్ట్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు పురుగులు ఈ కలుపు మొక్కల మీద పెరిగి జీవిత చక్రాల వరకు కంప్లీట్ చేసుకొని పాపులేషన్ పెంచుకొని కరెక్ట్గా మామిడి పూత వచ్చేటప్పుడు దాని మీద దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ ఇలాంటివి వేసుకోవడం మంచిది. ఇంకొకటి చాలా వరకు పురుగులు ఏంటంటే మనం ఎండు పుల్లలు అలాంటివి వదిలేస్తాం. ఎండిపోయిన కొమ్మలు, ఎండు పుల్లలు, ఈ ఎండు పుల్లలు ఎప్పటికప్పుడు కనిపించినవి తీసేసుకోవాలి. ఎప్పుడైతే చెట్టు లోపల గాలి వెలుతురు బాగా పడుతుందో అప్పుడు మాత్రమే ప్రతి కొమ్మ మీద ఎండపడి దానికి ఆ కొమ్మ దాని ఫుడ్ అది తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పురుగుల సమస్య అనేది తగ్గిపోతుంది, తీవ్రత తగ్గిపోతుంది. అండ్ అన్ని కొమ్మల మీద కూడా మనకి పూత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రతిసారి పురుగు వచ్చిన తర్వాత చాలా హై పవర్ఫుల్ కెమికల్స్ వాడుతున్నారు. పురుగులకి అవి అలవాటైపోయి పని చేయకుండా అయిపోతున్నాయి. ఒక పక్క రైతుకి ఖర్చు ఎక్కువైపోతుంది, పైగా తగ్గట్లేదు అండ్ దిగుబడి రావట్లేదు. కాబట్టి అవి రాకుండా ముందు జాగ్రత్తగా మనము కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకోవడం, అంటే ఈ పసుపు రంగు లేదా నీలం రంగు అట్టలు చెట్లకు వేలాడి తీసుకోవడము, ఫ్రూట్ ఫ్లైకి అయితే ఫ్రూట్ ట్రాప్స్ పెట్టుకోవడము, అలాగే ప్రతి 2 నెలలకు ఒకసారి చెట్టు లోపల భాగాలు బయట కూడా బాగా తడిచేటట్టు ఈ వేప నూనె స్ప్రే చేసుకోవడము. సో ఈ విధంగా ముందు పురుగులు వచ్చిన తర్వాత జాగ్రత్త కన్నా పురుగులు రాకుండా మనం కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పెట్టుబడి ఖర్చు తగ్గిపోతుంది రైతుకి. ఇంకొకటి ఏంటంటే వాటరు పూత నుంచి కాయ కోసే లోపల మనం ఒక నేల బట్టి 2-3 తడులు ఇస్తే సరిపోతుంది. అలా ఇచ్చుకున్నట్లయితే పూత పిందె రాలకుండా ఉంటుంది అండ్ దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే పూత రావడానికి ముందర అంటే అక్టోబరు నవంబర్లో ఒకసారి 13-0-45 స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే 0-56-24 ఉంటుంది. అది ఒకసారి పూతకు ముందర లేదా పూత తర్వాత కూడా ఒకసారి స్ప్రే చేసుకుంటే ఏంటంటే పూత సెట్టింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది పూత దశలో చేస్తే. అలాగే తర్వాత చేస్తే కాయ పెరగడానికి కూడా ఎక్కువ దోహదపడుతుంది. సో ఈ విధంగా రైతులందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. పాడి పరిశ్రమ 10 కాలాల పాటు దేదీప్యమానంగా కొనసాగాలంటే ముందుగా రైతులు దృష్టి పెట్టాల్సింది పశువుల ఎంపిక పైన. మనం కొనుగోలు చేసే పాడి పశువు ఎంత శ్రేష్టమైనదైతే అంత నిలకడగా డైరీ ఫామ్ వృద్ధి చెందుతుంది. సాధారణంగా ఒక్కో పశువు పైన ₹1,00,000కు పైగా ధారపోసి పంజాబ్, హర్యానాల నుంచి లేదా దూర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. తీరా తెచ్చాక అవి సరిగ్గా పాలివ్వక నష్టాల పాలవడం చూస్తూ ఉంటాం. అలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి పాడి పశువును ఎంపిక చేసుకోవాలనే అంశంపై అవగాహన కలిగి ఉండాలి. ఆ పశువు జాతి, వయసు, శరీర నిర్మాణం, పాలధార వంటి ఎన్నో అంశాలు పరిగణలోకి తీసుకోవాలంటూ పాడి పశువుల కొనుగోలులో మెలకువల గురించి తెలియజేస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని వెలిమినేడు పశు వైద్యశాల పశు వైద్యులు డాక్టర్ వై ఆనందరెడ్డి. డైరీ ఫార్మ్స్ సక్సెస్లో అతి ముఖ్యమైనది పాడి పశువుల ఎంపిక అనేది చాలా అతి ముఖ్యమైనది. ఈ పాడి పశువుల ఎంపికలో
చాలా ప్రక్రియలు ఉంటాయి. వాటిని మనం సరియగు పద్ధతిలో చూసుకొని మంచి పశువును కొనుగోలు చేయడం వల్ల ఎక్కువ రోజులు పాలిస్తుంటాయి, రోగాలకు గురి కావడం కూడా తక్కువగా అవుతాయి. కాబట్టి పాడి పశువుల ఎంపికలో పాడి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఎక్కడ ఈ పశువులను పెడుతున్నాము, ఈ డైరీ ఫామ్ పెడుతున్నాము అనే దాన్ని బట్టి మనం ఆ పశువుని ఎంపిక చేసే విధానం ఉంటుంది. ఉదాహరణకు సిటీ సైడ్ దగ్గరలో పెడితే అక్కడ బర్రెలకు పాల డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అధిక పాలిచ్చే బర్రెల జాతులను మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు ముర్రా కానీ, జఫర్ బాడీ కానీ, నీలి కానీ, రావి కానీ జాతులకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వవలసి ఉంటుంది. అలాగే కొంచెం ఊర్లలో మంచి పచ్చిగడ్డి ఉండి కొంచెం చలి వాతావరణం చల్లగా ఉన్న ప్రదేశాలలో, పాల సెంటర్లు ఉన్న ప్రదేశాలలో మనము హెచ్ఎఫ్ జెర్సీ సంకర జాతి ఆవులను పెట్టడం వల్ల వీటి పాల దిగుబడి అధికంగా వస్తుంది. కాబట్టి సంకర జాతి పశువులను తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు A2 మిల్క్ అనేది ప్రాచుర్యంలోకి పొందింది, అంటే దేశీ ఆవు మిల్క్ అనేది ప్రాచుర్యం పోయింది. అలాంటప్పుడు ఈ దేశీ ఆవు అధికంగా పాలిచ్చే గిర్, సాహివాల్, తార్పార్కర్ లాంటి పశు జాతులను మనం ఎంపిక చేసుకోవాలి. అయితే పాడి పశువుల ఎంపికలో వయస్సు కూడా అత్యంత కీలకమైనది. మొదటి ఈత పశువులను కొంటే పాలు తక్కువగా ఇస్తాయి, కానీ ఎక్కువ ఈతలు ఈనే అవకాశం ఉంటుంది. తర్వాత ముదురు పశువులు అంటే ఉదాహరణకు 6వ ఈత 7వ ఈత పశువులను కొంటే పాల దిగుబడి తక్కువ వస్తుంది, దాని మన్నిక ఎక్కువ రోజులు రావు. ఎందుకంటే ఇంకొక 4-5 ఈతలు ఇస్తే ముసలి అయిపోతుంది. కాబట్టి పాడి రైతులు ఎస్పెషల్లీ 2వ ఈత 3వ ఈత పశువులను కొనడం ద్వారా ఎక్కువ కాలం పాలిస్తాయి, ఎక్కువ పాలిస్తాయి. తర్వాత ఎక్కువ కాలం ఉండాలి, ఆ పశువుని నేను పర్మనెంట్గా మన దగ్గరనే ఉంచుకుంటామా అంటే మాత్రం మొదటి ఈత పశువులను ఎంపిక చేసుకోవాలి. ఎస్పెషల్లీ మొదటి ఈత పశువులలో బర్రెలలో ఈ పడ్డలలో అలర్జిక్ మాస్టైటిస్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో బర్రెలలో 2వ ఈత 3వ ఈత పశువులను ఎంపిక చేసుకోవాలి. ఈ వయసు మనం ఎట్లా నిర్ధారణ చేసుకోవాలంటే పర్మనెంట్ పన్లు అంటే శాశ్వత పన్లు 1 జత ఉంటే 2 సంవత్సరాలని, 2 జతలుంటే 3 సంవత్సరాలని, 3 జతలుంటే 4 సంవత్సరాలని, 4 జతలుంటే 5 సంవత్సరాలుగా మనం చేసుకోవచ్చు. తర్వాత వీటి పన్లు ఎలా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయా, బలంగా ఉన్నాయా అనేది మనం చూడాలి. పండ్ల మధ్యన గ్యాప్ లేకుండా చూసుకోవాలి. అలాంటివి మేత ఎక్కువ మేస్తాయి, పాల దిగుబడి కూడా ఎక్కువ వస్తుంటాయి. ఈ పాడి పశువుల ఎంపికలలో అతి ముఖ్యంగా స్కోర్ కార్డు ఇచ్చుకోవాలి. ఈ స్కోర్ కార్డులో ఒక పశువుకు 100 మార్కులు వేస్తే దాంట్లో 40 మార్కులు పొదుగును బట్టి ఇవ్వాలి. పొదుగు ఎలా ఉందనే దాన్ని బట్టి 40 మార్కులు, పాడి దిగుబడి బట్టి 20 మార్కులు, తర్వాత శరీర నిర్మాణం బట్టి 15 మార్కులు, శరీర సామర్థ్యం బట్టి 10 మార్కులు, తర్వాత పాదాలు గిట్టల బట్టి 15 మార్కులు ఇవ్వవలసి ఉంటుంది. అతి ముఖ్యంగా పాడి పశువులను ఎంపిక చేసుకునేటప్పుడు ఈ పొదుగు నిర్మాణాన్ని మనం గమనించాలి. ఒక పాడి పశువుకు పొదుగు ఎలా ఉండాలంటే దాని చనుకట్టు సమానంగా ఉండాలి, ఒక చనుకు ఇంకొక చనుకు మధ్యన సమదూరం ఉండేలా ఉండాలి. తర్వాత పొదుగు దాదాపు చతురస్రాకారంలో ఉండాలి. తర్వాత వెనక నుండి చూస్తే, మనం తోక దగ్గర నుంచి చూస్తే పొదుగు వెనక భాగం అర్ధచంద్రాకారంలో ఉండాలి. చనుకట్టు స్పృష్టంగా కనపడాలి. తర్వాత మనము చనులను పట్టుకుంటే మెత్తగా మృదువుగా ఉండాలి. దార కూడా చాలా సున్నితంగా రావాలంటే హార్డ్ మిల్కర్ ఉండేటట్లు చూసుకోవద్దు. అంటే గట్టిగా వింతనే పాలు వస్తాయి, అట్లాంటి పశువులను మనం ఎంపిక చేసుకోవద్దు. తర్వాత అన్ని పొదుగులు సమానంగా ఉండాలి. పొదుగు వ్యాధి ఉంటే ఆ పొదుగు అనేది గట్టిగా ఉంటుంది, చన్నుల లోపల నరాలు గట్టి ఉంటాయి, తర్వాత మనం పాలు వింటే పలుకులు వస్తుంటాయి. అట్లాంటి పశువుని మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవద్దు. తర్వాత పొదుగు అనేది చాలా పెద్దదిగా ఉండాలి. తర్వాత జననేంద్రియం నుంచి దాదాపు
బొడ్డు వరకు పొదుగు ఉండేటట్లు ఉంటే అది ఎక్కువ పాలిస్తుంది. అలాగే పాలు తీసిన తర్వాత పొదుగు ఎంత పెద్దగున్నా పాలు తీసిన తర్వాత మొత్తం చిన్నగా కావాలి. అట్లాంటి పశువు పాలు ఎక్కువ పడతాయి కాబట్టి అట్లాంటి పశువుని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం చనులు పట్టి చూసినప్పుడు మధ్యలో ఈ స్కార్ టిష్యూ అంటే మధ్యలో గీతలు పడడం కానీ, తర్వాత గాయాలు ఉండడం కానీ ఇట్లాంటివి లేకుండా చూసుకోవాల్సి వస్తుంది. ఈన్న పశువులలో మాత్రం కంపల్సరీ అన్ని దారాలు చూసుకోవాలి. అంటే అన్ని చనులో నుండి పాలు తీసి పాల కలర్ ఎట్లా ఉంది, పాలు ఏమన్నా పలసగొస్తున్నాయా, పాలు నీరు లెక్క ఉన్నాయా, పలుకులు ఉన్నాయా, ఇట్లాంటి కంపల్సరీ చూసుకోవాలి. జనరల్గా వెనక పొదుగు నుంచి ఎక్కువ పాలు వస్తాయి, ముందలు 2 పొదుగుల నుంచి తక్కువ వస్తాయి. కాబట్టి అది కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ లక్షణాలు ఉంటే అది 40 మార్కులు వేయొచ్చు అన్నట్టు. తర్వాత నెక్స్ట్ పాడి సారబట్టి, అంటే ఈనిన పశువు అయితే 3 పూటలు పిండుకొని ఈ 3 పూటలలో యావరేజ్ చేసి ఎక్కువ పాలు, ఈ 3 పూటలలో యావరేజ్ ఎక్కువ పాలిస్తే అది మంచి పశువు కాబట్టి దానికి మనం 20 మార్కులు వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత శరీర నిర్మాణము, శరీరం ఏంటంటే వెనక నుంచి చూస్తే త్రికోణాకారంలో ఉండాలి. అంటే తోక సైడు పెద్దగా ఉండాలి, అదే మెడ సైడు సన్నగా ఉండాలి. అట్లాంటిది పాల ధారని ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత శరీర సామర్థ్యము, అంటే గడ్డి తిన్న తర్వాత కూడా పొట్ట విపరీతంగా ఉబ్బొద్దు. అది మామూలుగా మీడియం సైజులో ఉన్న పశువులను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత తల సన్నగా ఉండే, దవడలు బలిష్టంగా ఉండాలి. పండ్లు కంపల్సరీ మనం ఎగ్జామిన్ చేయాలి. తర్వాత కళ్ళు కూడా చాలా చలాకీగా ఉండాలి. ఆ తర్వాత కండల్లో ఎలాంటి పొరలు ఉండొద్దు, కళ్ళు ఊసులు తోడొద్దు, అలాంటి పశువును సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత చెవులలో ఎలాంటి చీము గుబులు లేని పశువులను చూసుకొని అవి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కాళ్ళు పాదాలు బలిష్టంగా ఉండాలి, గిట్టలు సమానంగా ఉండాలి, గిట్టల మధ్యన దూరము మీడియంగా ఉండాలి. కాళ్ళు కూడా 4 కాళ్ళు నిలబెట్టినప్పుడు సమానంగా నీట్గా ఉండేటట్లు ఉండే పశువులని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఎక్కువగా ఈ చుడి పశువును కొనాలా, ఈనిన పశువును కొనాలా అనే ఒక చర్చకు వచ్చినప్పుడు ఈనిన పశువును కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే చుడి పశువును కొని ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు దానివల్ల టార్షన్ కానీ అబార్షన్ కానీ జరిగే అవకాశం ఉంటుంది. స్ట్రెస్కు గురై ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈనిన పశువు ఈనిన ఒక 15 రోజుల తర్వాత అట్లాంటివి కొనుక్కోవాలి. ఎందుకంటే అప్పుడు పాలు ఎన్ని ఇస్తుందో మనకు కరెక్ట్గా తెలుస్తుంది. తర్వాత మనం పశువుని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ లారీలనే ట్రాన్స్పోర్ట్ చేయాలి. మంచిగా ఒరిగడ్డి కానీ ఇసుక కానీ వేసి, తర్వాత సైడ్లకు లారీ సైడ్లకు ప్యాడ్లింగ్ ఉండాలి, దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. ఉదయము సాయంత్రము కంపల్సరీ మేత నీరు రోజుకు 2-3 సార్లు దింపి, తర్వాత 1 గంట 2 గంటలు రెస్ట్ ఇచ్చి తర్వాత లోడ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ రూల్స్ గైడ్లైన్స్ తెలుసుకొని దాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఎంపిక చేసుకున్న పశువు అధిక పాల దిగుబడిని ఇవ్వడం కాకుండా సక్సెస్ఫుల్ డైరీ ఫార్మింగ్లో ఒక కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.